లైఫ్‌లో నిన్ను సక్రమంగా బ్రతకనివ్వకుండా, నువ్వేదైతే కోరుకుంటున్నావో దాన్ని దూరం చేసేసి, నువ్వేటైతే ఫోకస్ పెడుతున్నావో దాన్ని సర్వనాశనం చేసేసి, చివరికి ఎటూ కాకుండా పోయి, కోరుకున్నది దక్కక, ఏం చేయాలో తెలియక, ఏదో అలా బ్రతికేస్తున్నోళ్ళు ఎంతమందున్నారో తెలుసా? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నువ్వు, నేను, మనతో పాటు వేల, లక్షల, కోట్ల మందున్నారు. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? ప్రేమ, అఫెక్షన్. ఎప్పుడైతే నువ్వు ఎఫెక్షన్ పెట్టుకుంటావో, నిజం చెప్తున్నాను, నువ్వు తిట్టుకున్నా పర్లేదు కానీ ప్రేమ ఎఫెక్షన్ పెట్టుకున్న తర్వాత నీ మైండ్ సెట్ మారిపోద్ది. భయపడతావు, ఏ స్టెప్ వేయాలన్నా భయపడతావు. ఎందుకంటే బాబు ఈ స్టెప్ తీసుకున్నావు అనుకో, ఒకవేళ నేను సక్సెస్ అవ్వకపోతే ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోద్ది, ప్రేమించిన అబ్బాయి వెళ్ళిపోతాడు. అయ్యి ఇంతలా మన కోసం మనల్ని నమ్ముకుని వచ్చేయాలనుకుంటున్నారు, లేదంటే మనమే చాలా ఆశలు పెట్టుకున్నారు కాబట్టి నేను సేఫ్ గేమ్ ఆడాలి అని ఎప్పుడైతే అనుకున్నావో సర్వం నాశనం. సో నీ మైండ్ సెట్ మారిపోయింది. రిస్క్ చేయడానికి ఇష్టపడలా, ఉన్న దాంట్లోనే ఇంకా పొదుపుగా ఇంకా పొదుపుగా ఇంకా పొదుపుగా ఎలా బ్రతికేయాలని ఆలోచిస్తున్నావు తప్ప, ఈ 20,000 పెట్టి ఏదైనా స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేస్తే టక్ మన లైఫ్ చేంజ్ అవ్వచ్చేమో, చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఎంతవరకు ఉన్నాయో తెలియదు. అలాంటప్పుడు నువ్వు ఛాన్స్ తీసుకో, ఎందుకంటే నీ వెనకాల ప్రేమ, దోమ, తొక్క, తోటకూర ఇది ఇన్ని పెట్టుకుని ఇండివిజువల్గా ఒక నిర్ణయం తీసుకుని లైఫ్లో ఎదగడం అనేది సమస్య లేదు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఏదో టీనేజ్లో లేదంటే ఒక ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో అయితే నడుస్తుంది కానీ దయచేసి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా లంగా ఓని వేసుకుని చక్కగా కనిపించిందని, లేదంటే ఇన్సర్ట్ చేసుకుని మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడని కానీ ఎవరైనా అఫెక్షన్లోకి లవ్లోకి వెళ్ళారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వెళ్తారయ్యా అంటే, నాకు ఇంకేం గోల్స్ లేవు, నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే గోలు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడమే గోలు అనుకున్న వాళ్ళు మాత్రం దిగండి తప్ప, లేదు నాకు మంచి టార్గెట్ ఉంది, నేను పలానా స్థాయికి వెళ్ళాలి, ఒక బెంజ్ కార్ కొనాలి, లేదంటే మామూలుగా ఉండకూడదు, మనం ఊరు వెళ్ళినప్పుడు మన దగ్గరకు ఒక 10 మంది వచ్చి చేరాలి అనే పెద్ద పెద్ద గోల్స్, టార్గెట్లు, పేరు పరపతి, లేదంటే ఒక భయంకరమైన అచీవ్మెంట్ ఏదైనా సాధించాలనుకున్నాడు మాత్రం దయచేసి లవ్, ఎఫెక్షన్, తొక్క, తోటకూరలోకి దిగొద్దు. దిగితే చెప్తున్నా 100% మీరు సేఫ్ గేమ్ ఆడతారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పనా, నీకే చెప్తున్నా. నువ్వు ఫస్ట్ లవ్ చేసినప్పుడు ఏమనుకుని ఉంటావు? ఏదేమైనా సరే త్వరగా జాబ్ కొట్టేయాలి, జాబ్ కొట్టేసుకుని ఈ పిల్ల ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళ నాన్నకి నచ్చేయాలి, నాన్నకి నచ్చేసి మా ఇంట్లో చెప్పేసి నాకు ఎలాగ జాబ్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పేసుకుంటారు, పెళ్లి చేసుకోవాలి అని ఫస్ట్ లెవెల్లో అనుకుని ఉంటాం. తర్వాత ఏంటి, ఏదైనా సరే బ్యాక్లాగ్స్ క్లియర్ చేసేయాలి, క్లియర్ చేసేసి ఫాస్ట్గా జాబ్ తెచ్చేసుకోవాలి, జాబ్ తెచ్చేసుకుని పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఏంటి, ఇప్పుడు అంటే ఒక 30 సంవత్సరాలు అలా వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి ఉన్న శాలరీ సరిపోవట్లేదు, ఇంకొంచెం వేరే కంపెనీలో మారి కొద్దిగా శాలరీ పెంచుకుని ఏదో వచ్చిన సంబంధం కొంచెం అలా ఎలా వచ్చినా సరే చేసేసుకుని సెటిల్ అయిపోవాలి. అసలు నాకు అర్థం కాగలుగుతున్నాను, ఓన్లీ పెళ్లి గురించేనా బతుకంటే? ఫస్ట్ ఏమో ప్రేమ గురించి, గబగబా జాబ్ వచ్చేయాలి, కాలేజ్ లైఫ్ అయిపోవాలి, గబగబా జాబ్ వచ్చేయాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఏంటి, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి లాంటి అమ్మాయి దొరకదని చెప్పేసి అప్పుడు కూడా మళ్ళీ మెచ్యూర్ ప్రేమ, అప్పుడు కూడా జాబ్ కొట్టేయాలి, పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఇంకేది లవ్వులు, ఫస్ట్ లవ్లు, తొలిసూరి ప్రేమలు, మలిసూరి ప్రేమలు అన్నీ అయిపోయిన తర్వాత 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయిపోయి ఇంక పెళ్ళి అయ్యేలేదు, జాగ్రత్తగా కంపెనీ మారి ఆ పే స్లిప్లు కొంచెం పెంచుకుని ఏదో దొరికిందంతా సరిపెట్టేసుకోవాలి, అక్కడ కూడా పెళ్ళేనా? సో ఇక్కడ ఎందుకంటే బాబోయ్ ఇంక పెళ్ళి అవ్వకపోతే ఇంకా బ్రతుకు లేదు అనుకుంటే మాత్రం 100కి 100% పొరపాటే బాసు. ఆ కంగారులో పెట్టి టైం నువ్వేదైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా స్ట్రాంగ్ అనుకుంటున్నావో దాని మీద పెడితే కొన్ని ఫోటోలు చూస్తూ ఉంటాం మనం ఆన్లైన్లో. గవర్నమెంట్ జాబ్ వచ్చి నల్లగా బట్టతలు వేసుకుని మంచి బ్లాక్ సూట్ వేసుకుని నుంచున్న పెళ్ళికొడుకు పక్కన కత్తి లాంటి అప్సరాస లాంటి అమ్మాయి కనిపిస్తుంది, దాని కింద కొటేషన్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ప్రభావం అని. సో అలాగా అది నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబే కాదు, నువ్వు ఒక మంచి స్థాయికి వచ్చేసి నీ దగ్గర పైసలు ఉన్నాయనుకో, ఆ పిల్ల చేసుకోనన్నా వాళ్ళు బాబు తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టి తాళి కట్టిస్తాడు. సో ఇక్కడ మంచితనం ఎంత ఇంపార్టెంటో డబ్బు అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. నువ్వు సూపర్ గుడ్, నీకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నువ్వు రాముడు మంచి బాలుడు అనే కైండ్ ఆఫ్ అబ్బాయి అయినా సరే ఇక్కడ నీ వంక ఎవడో దేకడు. నీ దగ్గర సక్సెస్ ఉందా, లేదంటే మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉందా, లేదంటే పోనీ వ్యవసాయం వేసుకుందాం, వ్యవసాయంలో నువ్వు ఒక పెద్ద ఇన్నోవేషన్ చేసేసి ఏ మోదీతోనో లేదంటే ద్రౌపది ముర్ము చేతుల మీదగానో ఏదైనా అవార్డు తీసుకుని నీకు సూపర్ పలుకుబడి ఉందా, ఇలాంటివి మాత్రమే చూస్తారు. నీతి, నిజాయితీ,
ఒకటే బాణం ఏమీ ఇప్పుడు లేవు. వాళ్ళందరూ అందుకే దేవుళ్ళు అయ్యారు. మనం సామాన్యమైన మనుషులు అయ్యాం. నేనేమంటున్నానంటే కేవలం ఒక టార్గెట్ పెట్టేసుకుని ఆ టార్గెట్ కోసం కాకుండా నేను ప్రేమిస్తా, లేదంటే నేను ఎఫెక్షన్స్ పెంచుకుంటా, ప్రాణ స్నేహితులు ఇలాంటివి పెట్టుకుంటే అవ్వదు. ఫస్ట్ నీకు నువ్వు నీ సెల్ఫ్ అసలు నీ గోల్ ఏంటి, నీ మీద నీకుండే జడ్జిమెంట్ ఏంటి, నిన్ను నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు, ఇవన్నీ పెట్టుకుని సెల్ఫ్ లవ్, నిన్ను నువ్వు ప్రేమించుకో ఫస్ట్. ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉండి, నువ్వు అందంగా ఉండి, నువ్వు ఫాస్ట్గా షార్ప్గా ఫోకస్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఏమన్నా చేయగలవు, ఏమన్నా సాధించగలవు. లేదు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి నీ గోల్ అదే, గబగబా సెటిల్ అయిపోవాలి, జాబ్ తెచ్చేసుకోవాలి, పెళ్లి చేసేసుకోవాలి, ఆ అమ్మాయిని సెటిల్ అయిపోవాలి, జాబ్ తెచ్చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. ఇదేనా ఏం చేస్తావు? పెళ్ళి అయితే పెళ్ళి అయితే ఏం చేస్తావు? మళ్ళీ గొడవలే, వచ్చిన డబ్బులు సరిపోవు, అరే అనవసరంగా చేసుకున్నాను, ఏమో ఇలా ఖాళీగా ఉండిపోయినా బాగుండేది అనిపించే సంసారాలు 100కి 80% ఉంటాయి. కానీ అవన్నీ బయటపడరు. ఎందుకు? నీ ఫ్రెండ్స్ 10 మంది ఉంటే దాంట్లో 5 పెళ్ళైన వాళ్ళు ఉంటే ఎలా ఉందంటే బాగుంది, పర్లేదు, బ్రహ్మాండంగా ఉంది అంటాడు. కానీ ఆడికి పెళ్ళం ఊరెళ్ళిపోయినప్పుడు ఉన్నంత సంతోషం నాకు తెలిసి చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు కూడా ఉండదు. అంత సంతోషపడిపోతూ ఉంటాడు. ఏంటి 4 రోజులకి భార్య ఊరెళ్ళిన 4 రోజులకి అడిగి విపరీతమైన సంతోషం. ఏంటి ఆ సంతోషానికి కారణం ఏంటి? నువ్వు కావాలనే గబగబా శాలరీలు పెంచేసుకుని, లేదంటే నేను ఇంతలేదు అంతలేదు ఎరగదీసేస్తున్నానని మీ ఇంట్లో చెప్తే గబగబా పెళ్లి చేసేసుకున్నావు కదా. అంత హ్యాపీగా పెళ్లి చేసుకున్నావు నువ్వు. మరి పిల్లం ఉన్నప్పుడు కదా అసలేం సంతోషంగా ఉండాలి. ఆమె ఊరు వెళ్ళిపోయినప్పుడు ఎందుకు అంత సంతోషంగా ఉంటున్నావు అంటే దానికి రీజన్ లేదు. వైరాగ్యం అనొచ్చు మేబీ దాన్ని. అందుకని ఫస్ట్ చాలా క్లియర్ మైండ్తో ఉంటే చాలా మంచిది. ఎప్పుడైతే ఇప్పుడు వేటకెళ్తావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేటకెళ్ళాలి. వేటకెళ్ళినప్పుడు నువ్వు 80% చచ్చిపోయే అవకాశం ఉంది. కానీ నీ వెనకాల నువ్వు ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి ఉంది. మరి నువ్వు చచ్చిపోతే ఆ అమ్మాయి ఫుడ్ ఉండదు, తర్వాత ఆ అమ్మాయి ఆకలితో చచ్చిపోద్ది అనుకున్నప్పుడు నువ్వు వేటకెళ్ళవు. ఆకులు, అలమలో, దుంపలో దొరికిని తినేసి బ్రతికేస్తావు. ఎన్ని రోజులు బ్రతుకుతో పక్కన పెడితే అక్కడ నువ్వు రిస్క్ చేయడానికి ఇష్టపడవు. వీక్ అయిపోతావు, ఆకులు తింటే వీక్ అయిపోతావు, అలమలు తింటే వీక్ అయిపోతావు అని తెలిసినా నువ్వు అవి తినడానికి ఇష్టపడతావు తప్ప వెళ్ళి వేటాడి ఏ జంతువుతోనో కలబడ్డానికి ముందుకు రావు. ఎందుకంటే నీకు తేడా వస్తే వెనకాల అమ్మాయి ఎఫెక్ట్ అవుతుంది. అది మంచి విషయమే, కానీ నీకు గోల్ ఉన్నప్పుడు మాత్రం అది మంచి విషయం కాదు. అలాంటప్పుడు గోల్ వదిలేసి ఒక కూర్చుని అయ్యి బాబా నా వల్ల అవ్వట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను, ఏంటి ఇప్పుడు నేనేమో ప్రేమించిన అమ్మాయికి ఏం చెప్పను, అసలు అలా సమాధానం చెప్పి బతుకు ఇంకెందుకు, నీకు అనవసరం కదా. అప్పుడు అమ్మాయికి చెప్పేసి నేను చేతగానే ఉండి నేను ఏదో చిన్న జాబ్ చేసుకుని మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం, ఇంకా గోల్స్ అయ్యి వదిలేస్తానని చెప్పు. అంతేగాని వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ఏడ్చి ఆ అమ్మాయిని బాధ పెట్టుకో, నేను గోల్స్ సాధించలేకపోతున్నావు, పక్కనేమో మన ఇద్దరు పెళ్ళి టెన్షన్స్ ఎక్కువైపోయినాయి, ఈ గోల మానేసి నీకు గోల్ కావాలా, పిల్ల కావాలా, ఏదో డిసైడ్ అయిపో. లేదా అమ్మాయి కావాలా అంటే నాకు తెలిసి నీ నాలెడ్జ్కి సంబంధించి నువ్వేదో జాబ్ కొట్టేసి హ్యాపీగా అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బ్రతికేయచ్చు. అదన్నా సెలెక్ట్ చేసేసుకుని ఎంత వదిలేసి అది కూడా హ్యాపీ లైఫే, ఆ లైఫ్లోకి వెళ్ళిపో. అంతేగాని నేను సాధించేస్తాను, నేను ఎరగదీసేస్తాను అని ఈ రోజు మోటివేట్ అయిపోయి దాన్ని నెక్స్ట్ వీక్ వదిలేసి ఇలా అయితే అసలు నువ్వు మోటివేట్ అవ్వద్దు. అసలు అవసరం కూడా లేదు, నువ్వు మోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మోటివేషన్ వేరు, డిసిప్లిన్ వేరు. డిసిప్లిన్ అంటే కొబ్బరి నూనె రాసేసుకుని పక్కపాపిడి తీసేసి చేతులు కట్టుకుని ఇది సింహమా అన్నట్టు బిహేవ్ చేయమని కాదు. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ నువ్వు ఒకసారి మెంటల్గా ఫిక్స్ అయిన తర్వాత ప్రతిరోజు ఒక వీడియో పెడదాం అనేది 1 నెల వరకు నా మోటో. ఏంటి, జనవరి నెల ఏదేమైనా సరే నేను వీడియో పెట్టి తీరుతా, వీడియో కుదరకపోయినా పోస్ట్ అయినా పెట్టి తీరుతా, అది నా మోటో. నేను ఏం చేస్తాను, తిరుగుతానా, సినిమాలు చూస్తానా, లేదంటే నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తానా, తాగుతానా, ఇదంతా పక్కన పెట్టేస్తే నేను ఆ టైంకి ఆ పని చేసి తీరతా. దట్స్ మై డిసిప్లిన్. సో ఆ డిసిప్లిన్ నీకు ఉంటే మాత్రమే నువ్వు మోటివేట్ అవ్వు. మోటివేట్ అయినంత మాత్రాన నేను చెప్తున్నాను వెంట్రుక కూడా కదలదు. మోటివేట్ అయినంతసేపు ఎలా ఉంటుందంటే ఫాస్ట్గా మనకి ఏదైనా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇలా తూగిపోతారు చూసి సినిమాలో, అలా అనిపిస్తుంది. తర్వాత రోజు పొద్దున్నే లేచినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఇవన్నీ మన వల్ల ఈ పని కాదులే, ఎవడన్నా సువింతే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవ్వదు అనిపిస్తుంది. అందుకని నేను అనేది ఏంటంటే మనం ప్రతిరోజు మాట్లాడుకుందాం. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత, నువ్వు బయట పనికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత, నువ్వు రకరకాల తలపోట్ల తర్వాత పడుకునే ముందు ప్రతిరోజు నేను నీతో మాట్లాడతా. నువ్వు హట్ అయినా మాట్లాడతా, నువ్వు హ్యాపీగా ఉన్నా మాట్లాడతా, నువ్వు మోటివేట్ అయినా మాట్లాడతా, డీమోటివేట్ అయినా మాట్లాడతా, కానీ నిజం మాట్లాడతాను. నీకు నచ్చితే చూడు, లేదంటే మాని,
కానీ నేను చెప్పేది ఏంటంటే మోటివేషన్ కంటే చాలా పవర్ఫుల్ డిసిప్లిన్. మోటివేషన్ ఒకేసారి ఇలా కిరసనాలు పోసేస్తే బగ్గుమని మంట వస్తుంది చూసావా, అలా వచ్చేస్తుంది. అది ఇంపార్టెంటే కానీ చాలా తక్కువ. 100కి నాకు తెలిసి 2% ఇంపార్టెంట్. అది మిగతా 98% నువ్వు ఏదైతే ఆ మోటివేషన్ని డిసిప్లైన్లో పెట్టి, మళ్ళీ చెప్తున్నా, డిసిప్లైన్ అంటే పొద్దున్న 4 గంటలు లెగిసిపోయి రాత్రి 10 గంటలకు పడుకోవటం, ఆ డిసిప్లైన్ వేరు. అది కాదు నేను అనేది. నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు, ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను ప్రతిరోజు 50 రూపాయలు దాస్తాను అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు టిఫిన్ తినటం మానేస్తావా, లేదంటే బీర్ వేయటం మానేస్తావా, టీ తాగటం మానేస్తావా, అదంతా నీ పర్సనల్. నువ్వు 50 దాయాల్సిందే. నిన్ను నువ్వు ఎక్కడైనా సర్ది చెప్పుకుని ఇది ఒక్క రోజే కదా, ఇది ఒక రోజు ఖర్చు పెట్టేద్దాం, రేపు పొద్దున్న 100 దాచేస్తా, ఈరోజు 50 రేపు 50 కలిపి దాచేస్తాను అంటే దొబ్బదు. అప్పుడు నీకు నువ్వు మోసం చేసుకున్నట్టు. అది ఎంత ప్రమాదకరమో తెలుసా? నిన్ను 10 మంది మోసం చేస్తే ఎంత ఎఫెక్ట్ అవుతావో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే దానికి 100 రెట్లు ఎఫెక్ట్ అవుతావు చెప్తున్నా. మానే ఆ రోజు టిఫిన్ మానే, పొద్దున్న టిఫిన్ మానేస్తే 30 రూపాయలు మిగులుతాయి. మధ్యాహ్నం ఖచ్చితంగా ఛాయ్ తాగుతావు, 10 రూపాయలు మిగులుతాయి. ఇంకొక 10 రూపాయలు డెఫిసిట్ వచ్చింది, ఓకే 10 రూపాయలు పోన్లే, 40 అన్న న్యాయం చేయగలిగావు కదా. ఆ మనస్ఫూర్తి, ఆ సాటిస్ఫాక్షన్ నీకు మిగులుతుంది పడుకునే ముందు. సో నేనేమంటున్నా అంటే, అన్న చాలా మోటివేట్ అవుతున్నాం, చాలా బాగుంది అంటున్నారు, కానీ మోటివేట్ అవ్వడం కంటే నాకు కావాల్సింది డిసిప్లిన్ కావాలి. నువ్వు ఎలాగన్నా తిరిగబ్బా, నువ్వు ఏమన్నా చెయ్యి, నీ ఇష్టం, నీ పర్సనల్ లైఫ్. కానీ నువ్వు ఏదైనా వర్క్కి కమిట్ అయితే మాత్రం అది నువ్వు చేసిన తర్వాత మాత్రమే పడుకోవాలి. లేదంటే నువ్వు ఎంత చేసినా సరే శూన్యం. నా డిసిప్లిన్ ఎలా మొదలైంది, నేను డిసిప్లిన్ విషయంలో ఎంత ఫోకస్డ్ టార్గెట్గా ఉంటానో చెప్పనా. నేను అసలు ఏదైనా అనుకున్నాను అనుకో, దాన్ని తర్వాత క్షణం మర్చిపోతా, వదిలేస్తా. కానీ 12 గంటలు నా టైంలో అది ఎప్పుడోకప్పుడు నేను చేసి తీరుతాను. సడన్గా టక్మని అనిపించిందా ఇంక అక్కడ కూర్చోను, వెంటనే ఇలా పని కంప్లీట్ చేసేస్తా. అంతేగాని వెళ్తా మధ్యలో మొబైల్ పట్టుకోవడాలు, లేదంటే ఎవడో పిలిచడనా చెప్పరా ఇంకేంటి విషయాలు, ఏంటి పరిస్థితి, ఇలాంటివి ఉండవు. ఆ పని చేసిన తర్వాతే తింటా, ఆ పని చేసిన తర్వాతే తాగుతా, మిగతా అన్నీ బంద్. అలా అని భీష్మించుకుని ఇలా కూర్చోమని కాదు నేను చెప్పేది. నీకు అర్థమవుతుందా? నీ డైలీ లైఫ్ లాగానే ఉంచుకో, కానీ అక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేయి. ఆ స్పేస్ క్రియేట్ చేసి నువ్వేదైతే టార్గెట్ అనుకుంటున్నావో ఆ పని చేయడం, లేదంటే ఆ పని గురించి ఆలోచించడం. ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నావు, ఇప్పటి నుంచి ఒక 1/2 అవర్ పెట్టుకున్నంటే 1/2 అవర్ గురించి ఆలోచించు. అలా ఆలోచించకుండా చేసేస్తా వెనకాలేమో ప్రేమ, లేదంటే ఇంకోటి పెట్టేసుకుని, గోల్స్ పెట్టేసుకుని, అటు గోలు అచీవ్ అవ్వదు, ఇటు నువ్వు అనుకున్న లైఫ్ ఉండదు, ఏది అవ్వకుండా మధ్యలో ఉండిపోయి ఆ మజిలీ సినిమాలు, లేదంటే నాని పక్క నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే అని అరుస్తాడు కదా, ఆ స్టేటస్లో పెట్టుకుని కూర్చుంటూ ఉంటే ఈలోపు ముడ్డు కిందకి 40 సంవత్సరాలు వెళ్ళిపో, 30 సంవత్సరాలు పోయి 40 సంవత్సరాలు వచ్చేస్తే నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. అటు నీ గోల్కి అసలు గోల్ కాదు కదా, దాన్ని ఊహించుకునే స్తోమత కూడా నువ్వు కోల్పోతావు. అందుకని ఏది కావాలో నిర్ణయం చేసుకుని హ్యాపీగా ఎవరు లేకపోయినా నడుస్తుందబ్బా. నేను చెప్తున్నా, మా ఊళ్ళో ఒక ఫేమస్ హోటల్ ఉంది, ఆయన చనిపోయారు. ఆయన చేతి మీద సినిమా హీరోలు వాళ్ళు వీళ్ళు కూడా పెసరట్లు, నెక్స్ట్ చపాతీలు, ఇవన్నీ చాలా ఫేమస్. ఆయన మంచి టేస్టీగా చేస్తారనమాట. ఆయన సడన్గా చనిపోతే ఏముంది, మొత్తం హైదరాబాద్ దాకా వచ్చేసింది న్యూస్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అందరికీ తెలిసింది, అందరూ బాధపడ్డారు. కానీ కట్ చేస్తే సంక్రాంతి వచ్చేసింది, అందరూ వచ్చారు, అందరూ తలుచుకున్నారు. కానీ ఎవరి పండగ వాళ్ళదే, ఎవరి హ్యాపీనెస్ వాళ్ళదే, ఎవరి పిండి వంటలు వాళ్ళియే, ఎవరి పనులు వాళ్ళియే. నేను అదే అంటున్నా, నువ్వేదో స్టేటస్లు పెట్టేసుకున్నంత మాత్రాన అయ్యో పలానోడు పాపం బాధలో ఉన్నాడేమో ఎవడో ఆలోచించడు. నువ్వు నా గోల్ ఉంది కానీ ఎలా 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 అని కూర్చుని ఏడ్ చేసినంత మాత్రాన గోల్స్ నీ దగ్గరికి వచ్చేసి నీకేదో దేవుడు వరం ఇచ్చాడు. ఏదో ఒకటి వదిలేసుకో. గోల్ వదిలేసుకుంటావా, లేదంటే ఎమోషన్స్ వదిలేసుకుంటావా? ఆ సేఫ్టీ జోన్ నుంచి బయటకు వచ్చి, ఆ సేఫ్ జోన్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు నీకు నువ్వు కరెక్ట్గా కనిపిస్తావు. చెప్పేసి నాకు 2-3 సంవత్సరాలు టైం కావాలి, నీకు ఓపిక ఉందా ఉండు. రవితేజ సినిమా ఉంటుంది, నేను ఇంతే సినిమా ఉంటుంది, దాంట్లో అంటాడు నాకు నా సినిమా ఇంపార్టెంట్, నువ్వు నేను ప్రేమించాను అంటావేంటి? నన్ను ప్రేమించడం నీకు ఇష్టం కాబట్టి నువ్వు నన్ను ప్రేమించావు, నిన్ను ప్రేమించడం నాకు ఇష్టం కాబట్టి నేను నిన్ను ప్రేమించా. సో మన ఇద్దరం కలిసాం ఇక్కడ. ఇప్పుడు నాకు పని ఉంది, ఈ పని నేను చెయ్యకపోతే నేను చాలా కోల్పోతాను లైఫ్లో. సో నేను కోల్పోవడం నీకు ఇష్టమేనా? ఒకవేళ ఇష్టమైతే నువ్వు నాకు వద్దు అని చెప్పి నేనింతే సినిమాలో చాలా అద్భుతమైన సినిమా. అది అప్పుడు పోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, కానీ ఇప్పటికీ ఆ సినిమా ఒకసారి పెట్టుకుని చూడు రవితేజది నేనింతే సినిమా, మైండ్ బ్లాక్ అయిపోద్ది.
యాక్చువల్‌గా మనసు లోపల ఏదైతే ప్రతి ఒక్కడు మాట్లాడుకుంటాడో కుర్రోడు, అదే ఆ సినిమా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మన సొసైటీలో నిజాలు అయ్యి ఎవరికీ అవసరం లేదు. ఒక బుక్‌లో సక్సెస్ అవ్వడం ఎలా అని పెద్ద పెద్ద అక్షరాలతో ఒక రూ. 250కి ఒక బుక్ అమ్మితే ఆ బుక్ కొనేసుకుని దాంట్లో ఎవడో ఆడి మనస్తత్వానికి తగ్గట్టు ఆడేదో అచీవ్ చేసిన దానికి తగ్గట్టు ఆడు ఈడు అనకూడదు, జస్ట్ ఫ్లోలో అంటున్నా. వాళ్ళేదో అచీవ్ చేసి వాళ్ళ ఫార్ములాలు ఏవో రాస్తే అవి చదివేసుకుని అవి వంట పట్టించేసుకుందాం అనే భ్రమలో ప్రెజర్ ఎక్కువైపోయి అది చేయలేక ఇది చేయలేక నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమందో తెలుసా? ఇప్పుడు నేను ఉన్నానబ్బా, నేను ఒక 10 నిమిషాలకి 2 కిలోమీటర్లు పరిగెడతా, నువ్వు 5 కిలోమీటర్లు పరిగెడతావు. దాని గురించి నేను ప్రాక్టీస్ చేస్తే నా 2 కిలోమీటర్లని ఇంకో ఎక్స్ట్రా 1 కిలోమీటర్ యాడ్ చేసి 3 కిలోమీటర్లకు పెంచుకోగలను తప్ప నీకులా నేను 5 కిలోమీటర్లు పరిగెట్టలేను. ఎవడు తగ్గ ఫార్ములాలు ఉంటుంది. ఒకడు ఓవర్ నైట్లో హిట్ అయిపోతాడు, ఒకడికి 10 సంవత్సరాలు పడుతుంది. ఒకడు బతుకంతా కష్టపడినా సరే జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది తప్ప అనుకున్న సాధించలేడు. ఇక్కడ ఎవరి లైఫ్ ప్యాటర్న్ ఆడిది. ఇప్పుడు రాజమౌళిలాగా 5 సంవత్సరాలు టైం తీసుకుని సినిమా తీస్తాను అంటే అందరూ తీయలేరు. రాజమౌళి పూరి జగన్నాథ్లో 6 నెలల్లో తీయమంటే తీయలేడు. అది వాళ్ళే ఒప్పుకుంటారు స్టేజ్ల మీద. అలా ఒప్పుకుని వాళ్ళ వీక్నెస్ వాళ్ళ స్ట్రెంగ్త్తో వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. రాజమౌళి అన్నాడు, పూరి మేము తోపు పాన్ ఇండియాలు తీయొచ్చు కానీ నీకులా మేము 5 నెలలు 6 నెలల్లో సినిమా తీయలేము అన్నారు. పూరి జగన్నాథ్ 6 నెలల్లో సినిమా తీస్తాడు. ఆయన స్ట్రెంత్. ఆయన బాహుబలి తీయమంటే 5 సంవత్సరాలు ఆయన వల్ల ఈ పని కాదు, కూర్చొని చోటు కూర్చోలేడు. 12 రోజులు ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే పిచ్చోడైపోతాడు పూరి. అది వాళ్ళ స్ట్రెంత్. నీ స్ట్రెంత్ ఏంటో అర్థం చేసుకుని ఎమోషన్స్ పక్కన పెట్టు. ఎమోషన్స్ నీ చుట్టూ ఉన్న రోజులు నేను చెప్తున్నా, నేను చెప్పేది ఏమి బంధాలన్నీ వెడగొట్టేసుకుని తెగదింపులు చేసుకుని వెళ్ళిపోమని కాదు. అవి పెట్టుకునేలా అయితే నువ్వు ముందుకెళ్ళలేవు. నీకు అయ్యే కావాలంటే అట్లతోనే ఉండు, బయటికి రాకు. ఏదైతే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారో దాంట్లోకి రాకుండా తిన్నావా, నీ పిల్లలో లేదంటే నీ లవరు లేదంటే నీ లవ్ మ్యారేజ్ టార్గెట్ ఈ పెట్టేసుకుని ఆ టార్గెట్ రీచ్ అయిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లలకి అనేసి స్కూల్ పంపుకుంటే ఇలా గడిపే బాధపడకు. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా లైఫ్ అనేది కాంప్రమైజ్ అయ్యి బ్రతకాలి కొన్నిసార్లు. కానీ ఆ కాంప్రమైజ్లో నువ్వు ఏదైనా గోల్ని చూస్తున్నావు అంటే కనుక ఆ కాంప్రమైజ్లో కేవలం నువ్వు సర్దుకుపోవటం మాత్రమే కనిపించాలి కానీ ఎమోషన్ కనిపించకూడదు. అయ్యో నేను ఇంతలా సర్దుకుపోతున్నాను, కారులో తిరగలేకపోతున్నాను, ఆడేమో కారులో తిరిగేస్తున్నాడు, నాతో చదువుకున్నాడు, నాతో తిరిగాడు, అమ్మ నేనేమో ఈ ఇంట్లో కూర్చుని ఏదో బీర్ తెచ్చుకుని సాటిస్ఫై అవుతున్నాను, కానీ ఆడు రెస్టారెంట్లకి వెళ్తున్నాడు, పబ్బులకి వెళ్తున్నాడు, చుట్టూ అమ్మాయిలు, పబ్బులు, అయ్యయ్యయ్య ఇలాంటి గోల పెట్టుకునే బలం అయితే దయచేసి నీ గోల్స్ అన్నీ పక్కన పెట్టేసి ఫైనల్గా చెప్పేది ఒకే ఒక్క మాట, ఎఫెక్షన్, లవ్. వీటిలో నువ్వు విపరీతమైన అంటే వీటిల్లో నీకు విపరీతమైన వీక్నెస్ ఉంది అంటే కనుక దయచేసి ఆ వీక్నెస్లోంచి బయటికి రా. వాళ్ళకి నచ్చ చెప్పడానికి ట్రై చేయి. లేదు నాకంటే నీ గోలే ఇంపార్టెంటా అంటే నువ్వే తెలుసుకో ఏది ఇంపార్టెంట్ నీకు. ఒక మనిషి లేకుండా ఇంకో మనిషి బ్రతకలేడు అనేది అబద్ధం. 100% నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోంచి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. మనకు తల్లిదండ్రులు అంటే ఎంత ఇష్టం, అమ్మా నాన్న అంటే ఇష్టం లేనివాడు ఎవడో ఉండడు. నాకు తెలిసి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అమ్మా నాన్నని ఇష్టపడతాం. కానీ వాళ్ళు మనతో కొంతవరకే ఉంటారనేది మనకి నార్మల్గా ఎప్పుడూ గుర్తు చేసుకోకపోయినా ప్రాక్టికల్గా ఒక లోపల ఉంటుంది. తల్లిదండ్రులకి ఏజ్ పెరిగే కొద్దీ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు ఒక ఏజ్ తర్వాత. అప్పుడు బ్రతకట్లేదు ఎవరోనే, వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నారా, వెళ్ళట్లేదు కదా. ఇది అంతే. సో నాకు తెలిసి వాళ్ళకంటే గొప్పది నీతో ఇప్పుడున్న ప్రేమ కాదనేది నా ఉద్దేశం. పర్సనల్గా నన్ను అడిగితే నేను అదే అంటాను. అందుకని అర్థం చేసుకుని ఎమోషన్స్లోంచి బయటకు వచ్చి పరిగెట్టు. అప్పుడు నీకు గోలు దక్కుతుంది, నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో లైఫ్ దక్కుతుంది. ఒకవేళ లైఫ్ దక్కలేదనుకో గోల్ అయితే 100% దక్కుతుంది. నచ్చిన మనిషి పక్కన లేనప్పుడు గోల్ సాధించి ఏం సుఖం డార్లింగ్ అని నువ్వు అనుకుంటే కనుక గోల్ వదిలేసి. నువ్వు అన్నది కరెక్టే, నచ్చిన మనిషితో బ్రతికితే చాలు ఈ జన్మకి నేను చాలా హ్యాపీ అనుకుంటే కనుక అది కూడా మంచి పాయింటే. నేను ఏమంటున్నా అంటే రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకో. రెండిటిని పట్టుకుని ఏలాడి ఈ ఎమోషన్ని, ఈ లవ్ని, గోల్ని ఎప్పుడైతే దగ్గర చేర్చావో నువ్వు నలిగిపోతావు. చివరికి రెండు దొరక్కపోవడం కంటే ఒకటి దొరకడం బెస్ట్ కదా. అంటే ఉన్నదే పోయింది ఉంచుకుందే పోయింది అంటారు కదా, అలా కాకుండా రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒకటి ఉంటుంది. లైఫ్ సాటిస్ఫైడ్ అనమాట. అప్పుడు అర్థమైంది అనుకుంటా. అర్థం అవ్వకపోతే ఇంకోసారి చూడు. మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు సాయంత్రం నీతో ఎవరో మాట్లాడరు,
ఆ రోజులు వెళ్ళిపోయినాయి. అందుకని మనం మాట్లాడుకుందాం. నీకు ఏ డౌట్ ఉన్నా, ఉన్నా సరే కామెంట్ చేయి. దాన్ని నేను అర్థం చేసుకుని నా స్టైల్‌లో చెప్పడానికి నేను ట్రై చేస్తా. ఉంటా.